హాయ్ వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఈరోజు మనం బెంగాలీ స్పెషల్ స్వీట్ రెసిపీ లవంగ్ లతిక ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇవైతే చాలా బాగుంటాయి. ఒకసారి టేస్ట్ చేస్తే మీకే అర్థమవుతుంది ఇది ఎంత రుచిగా ఉంటుంది అనేది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 1 కప్పు మైదా పిండి తీసుకున్నాం. దాంట్లో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అలాగే వేడి చేసిన నూనె 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి. మైదాతో ఎందుకు చేస్తున్నామంటే బయట లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా ఉండడానికి మైదా వేసుకుని చేస్తే బాగా వస్తుంది. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరీల పిండిలా కలుపుకోవాలి. మనం ఎలా అయితే పూరీ పిండికి కలుపుకుంటామో సేమ్ అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఈ లవంగ్ లతికాలోకి స్టఫ్ చేసుకోవడానికి 1 కప్పు స్వీట్ కోవా తీసుకున్నాను. మీరు ఇలాంటి కలాకండ్ స్వీట్ని కూడా రెడీమేడ్ దొరుకుతాయి కాబట్టి అవి కూడా యూస్ చేయొచ్చు. అందులో ఇలా జీడిపప్పు బాదం పప్పుని పొడిగా వేసుకుని కలుపుకుంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కూడా వస్తుంది. మీరు ఈ కోవా లేకపోతే కలాకండ్ అనేది నేను మలైపూరి స్వీట్ రెసిపీలో ఆల్రెడీ పాలపిండితో చేసి చూపించాను. మీరు అది కూడా యూస్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ బాగా కలిపాం కదా, ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ముందే కలుపుకున్న ఈ పిండి ముద్దని చిన్న ఉండలుగా తీసుకుని పలుచగా పూరీల్లా ఒత్తుకోవాలి. పలుచగా ఒత్తడం వల్ల క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ స్వీట్ అయితే బెంగాల్లో చాలా పాపులర్ అన్నమాట. స్వీట్ షాప్స్లో కూడా అక్కడ లభిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇలా పల్చగా పూరీలా ఒత్తుకున్న తర్వాత ఇందులో మనం రెడీ చేసుకున్న ఈ కోవా మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకుని పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవాలి. అటు నుంచి ఇటు నుంచి ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీటిని ప్యాకెట్స్ ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తారో అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇవి విడిపోకుండా ఉండడానికి మనం లవంగాల్ని ఇలా గుచ్చుతున్నాం. ఇలా గుచ్చడం వల్ల ఆ ప్యాకెట్స్ లాంటివి అనేవి విడిపోకుండా ఉంటాయి. మరొక్కసారి చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే వాటర్తో కూడా కొంచెం అంచుల్ని తడుపుకోవచ్చు. లవంగాలతో గుచ్చేస్తే మనకి విడిపోకుండా ఉంటుంది. ఇలాగే అన్ని లవంగ లతికాలని కూడా మనం రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ పెట్టుకోవాలి. షుగర్ సిరప్ కోసం 3/4 కప్పు పంచదారలో 1 కప్పు నీళ్లు వేసుకుని పాకంని మరిగించుకోవాలి. పాకం మనకి పెద్ద అవసరం లేదు. పాకం బాగా మరిగి మనకి జిగురులా ఉంటే సరిపోతుంది. తీగ పాకం వరకు అవసరం లేదు. చూడండి, కొంచెం మనకి చేతికి అంటుకున్నట్టు జిగురుగా ఉంటే ఈ పాకం సరిపోతుంది. ఇక మనకి పాకం వచ్చేసింది కాబట్టి ఈ పాకంలో మనం 1/4 స్పూన్ యాలకుల పొడి వేసుకుని స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న లవంగ లతికాల్ని వేడి నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉండేలా చూసుకోండి. అటు ఇటు తిప్పుతూ మంచిగా అది కలర్ మారే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా రంగు మారేలా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసి మనం పాకంలోకి వేసుకోవాలి. పాకం గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ చల్లారిపోతే కనుక మీరు పాకంని ఒకసారి కొంచెం గోరువెచ్చగా అయ్యేలా చేసుకుని ఈ లవంగ లతికాల్ని వేసుకోవాలి. పాకం గట్టి పడిపోతుంది అనిపించినట్టయితే మీరు స్టవ్ ఆఫ్ చేసేటప్పుడే కొంచెం నిమ్మరసం వేస్తే పాకం గట్టి పడకుండా ఉంటుంది. పాకంలోనే ఒక 5 మినిట్స్ పాటు ఉంచేస్తే పాకం అనేది బాగా పీల్చుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇక మనకి బెంగాలీ స్పెషల్ స్వీట్ లవంగ్ లతికా రెడీ అయిపోయింది. ఇది బయట షుగర్ సిరప్తో కొంచెం క్రిస్పీగా, లోపల ఫిల్లింగ్ అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటుంది. ఈ స్వీట్ని తప్పకుండా ఈసారి ఏమైనా ఫెస్టివల్స్ వస్తే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.